అందరికీ నమస్కారము. 3 సార్లు నాతో పాటుగా ఓంకారం చెప్పండి అమ్మా. గురుచరిత్రలో శ్రీ గురుచరిత్రలో మనం 11వ అధ్యాయం చెప్తున్నాము. 10వ అధ్యాయం వరకు శ్రీపాద వల్లభుని చరిత్ర జన్మ దృష్టాంతం అన్ని చెప్పాము. 11వ అధ్యాయంలో ఏంటంటే నృసింహ సరస్వతి అవతారం ఎత్తుతానన్నాడు కాబట్టి 10వ దానితో శ్రీపాద వల్లభుని చరిత్ర అక్కడతోటి సిద్ధముని చెప్పినది అయింది. 11వ అధ్యాయంలో నృసింహస్వామి అవతారం గురించి మొదలవుతుంది. ఈ 11వ 12వ అధ్యాయంలో దత్తాత్రేయ స్వామి యొక్క 2వ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇది ఐదు ముఖ్యమైన అంశాలు. అవి ఒకటి, శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవద్ అవతారాలని లోకానికి వాళ్ళు చాటుకోలేదు. ఇప్పుడు వాళ్ళెవరూ కూడా లోకానికి మేము భగవత్ స్వరూపులమని కానీ లేకపోతే భగవత్ అవతారాలు అని కానీ ఇప్పటిలాగా లేకపోతే మేము ఆత్మ సాక్షాత్కారం పొందాము, భగవంతుడు మాతో మాట్లాడతాడని కానీ లేకపోతే మేము భగవంతుని ఏవో అంశాలమని కానీ అలాగా ఎవరు మాట్లాడరండి. అయితే వాళ్ళెప్పుడు చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుడినే తలుస్తున్నాను అని అన్నాడు, మానవుడి కిందే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా తాను భగవదవతారం అని అర్జునుడు వంటి వాడికి కూడా చెప్పలేదు. ఆంతరంగికులు కొద్ది మందికి ఎలా చెప్పాడు అని అంటే నన్నే తలుచుకుంటావు, నన్నే చేరుకుంటావు అన్నాడని తప్పించి పూర్తిగా నేనే భగవంతుడిని ఎవరు చెప్పరండి. శ్రీకృష్ణుడు కూడా అవతారము అని చెప్పాడు. ఆంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి ఎప్పుడు చాటలేదు. దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు ఎవరైనా ఉంటే కనుక తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడు అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నేనే భగవంతుడిని ఎవరు అలా చెప్పరండి. అలా చెప్తే కనుక అది మనం తెలుసుకోవాల్సిన విషయం. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియచేశారు. వాళ్ళ అవతారము ఇది అని గుర్తించి సత్యదర్శనం చేసిన వాళ్ళు లోకానికి అందించారు తప్పించి వాళ్ళంతటి వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. ఇది ఒక పాయింట్. ఇంకొకటి, అవతారమూర్తులందరూ కూడా ఎలా ఉంటారంటే తన నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. ఎవరైతే నిజమైన ఆంతరంగికులు ఉంటారో వాళ్ళని నమ్ముకుని ఎంతో భక్తి పార్వస్యంతో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలియజేశారే తప్పించి అలా కానీ పాండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తమ అవతార పురుషులను లోకానికి నమ్మింపజూశారు. అలాగే అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్ సాంప్రదాయాన్ని పాటించారే కానీ తమ కట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు. అవతార పురుషులు మళ్ళీ సద్గురువులను ఆశ్రయించారు. ఎందుకంటే సద్గురువులను ఆశ్రయించడము అంటే మానవ జన్మకి వచ్చినప్పుడు, ఎవరైనా సరే మానవ జన్మకి వచ్చినప్పుడు తప్పనిసరిగా సత్తుని చేరుకోవడానికి ఒక గురువుని ఆశ్రయించాల్సింది. సద్గురువు అన్నప్పుడు సత్తుతో సంగమం కోసము గురువు అనేది తెలియాల్సి ఉంది. అలా కానప్పుడు వాడు జన్మరాహిత్యానికి వెళ్ళలేరు అని చరిత్ర చెప్తోంది. కాబట్టి ఎలాంటి అవతారాలైనా సరే మళ్ళీ వాళ్ళు సద్గురువుని ఆశ్రయించారు. కాబట్టి సత్సాంప్రదాయాన్ని పాటించారు. సద్గురుని ఆశ్రయించడమే కాదు, ఆ సత్ యొక్క సంప్రదాయం, మన సంప్రదాయం ఏదో దాన్ని పాటించారు. తమ కట్టి
ఆలంబనలు ఏవి అవసరం లేదని ఎక్కడా చెప్పలేదు. తాము సర్వధర్మాలకు అతీతులమని, అన్ని ధర్మాలు ఒక్కటే అని, అన్నింట్లోనూ స్వేచ్ఛాపరులుగా ఉన్నారే తప్పించి ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు ఇలాగా అలాగా అలా చెప్పరండి. సో ఇప్పుడు చూస్తే కనుక మీరు ఒక మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే ఇదే కరెక్ట్, ఇది తప్ప రెండవది వద్దు అనేంత పరిస్థితిలో చెప్తారు. అలా ఏది కాదు. ఏదైనా సరే వారి వారి అనుభవము, లేకపోతే వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు తెలుసుకున్నది. అయితే ఈ ప్రపంచంలో అనేక రకాలుగా భగవత్ అవతారాలు ఉన్నాయి, అనేక రూపాల్లో మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు, అన్ని నదులు సముద్రాన్ని కలిసినట్టుగా అన్ని మార్గాలు భగవత్ అన్వేషణలోనే ఉంటాయి. భగవంతుని చేరుకోవడం కోసమే ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా తాము అతీతులమని చెప్పలేదు, స్వేచ్ఛాజీవులుగా ఉన్నారు. ఏదైనా ఒక్కటే, ఏదైనా సమానమే అన్నప్పుడు ఇక్కడ బరువు లేదు. మనస్సులో ఎటువంటి ఆలోచన రాదు, మనస్సులో ఎటువంటి బరువు ఉండదు. అంటే బంధించుకోవడం అనేది ఉండదు. ఆ స్వేచ్ఛ, ఆ జ్ఞానం, అది ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో, ఎంతవరకు ఆచరించి మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నామో, మనని నమ్ముకున్న మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంతవరకు ఉద్ధరించబడుతున్నారు అనే స్వేచ్ఛ, సత్సంబంధము, సత్తుతో అసత్యం వైపు ప్రయాణము, దీంట్లో భాగంగా మనం ఉన్నప్పుడు మహాత్ముల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మహాత్ములు వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు ఏమి అనుసరించారు, మనం ఎలాగా ఫాలో అవ్వాలి అన్నది మనం చూసుకోవాలి. మనకు ఒక గురువు ఉంటే కనుక ఆ గురువుని ఆశ్రయించి వాళ్ళ జీవన విధానము, వాళ్ళు చేస్తున్న పనులు, లేకపోతే వాళ్ళు చెప్పే సత్సంగంలో ఉండే జ్ఞానము, వీటితో మన జీవనాన్ని మలుచుకోవడము, ఇవి చేయొచ్చు. లేదా మహాత్ములు యొక్క జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకా అవతార పురుషులు అందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారు కానీ సిద్ధులమని వెర్రవేగలేదు. వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి కానీ అర్ధార్థులను పోషించేవి గాను, నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. అయితే మనకు అనిపిస్తుంది, మరి లీలలు ప్రదర్శించారు కదా అని. అంటే ఆ ప్రదర్శించినది ఆర్తులని రక్షించేదిగా ఉంది. శ్రీకృష్ణుడు తన లీల చేసినప్పుడల్లా ఒక రాక్షస సంహారం ఉంటుంది, ప్రజల్ని కాపాడడానికి ఉంటుంది. మనం చూసుకున్నప్పుడు తెలుస్తుంది. రాముడు రక్షించేదంతా కూడా ప్రజా పరిపాలన కోసం చేశాడు. అలా మహాత్ములు ఏదైనా ఒక లీల మనకి తెలియబడిందంటే అది ఆర్తులను రక్షించేది. బాబాగారు ఎన్నో రకాలైన లీలలు చూపించారు, కానీ ఆ లీలలన్నీ కూడా రక్షణ కోసమే వాడాడు ఆయన. కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధి ఏదైతే ఉందో దాన్ని ఎదురు వాళ్ళ బాధను తీర్చడానికి, లేకపోతే కొద్దిమంది సాధనలోకి రావడానికి ఒక నమ్మకము, ఒక బలం కోసము మహాత్ములు వాళ్ళు చేసే లీలా అమృతం అంటారు దాన్ని. అంటే ఆ లీల తీసుకున్నప్పుడు మనము అమృత తుల్యమై మన జీవితము ఒక రూట్ మారుతుంది. అంటే జీవభావంతో కూడుకుని ఉన్న మన మానసిక పరిస్థితి ఒక్కసారి వికాసం చెంది అమృత తుల్యమవుతుంది అని అంటారు. అందుకోసం వాళ్ళు లీలలు తప్పనిసరిగా, అంటే ఆ కాలంలో నేనైతే అనుకుంటాను, ఆ కాలంలో మహాత్ముల చుట్టూ ఉండేవాళ్ళు అదృష్టవంతులు అనిపిస్తుంది. ఆ జన్మలో వాళ్ళు ఆ మహాత్ముల దగ్గర ఉండి నడయాడిన ఆ తర్వాత కూడా ఇప్పుడు కలియుగంలో కూడా ఎంతోమంది మహాత్ములు ఉన్నా మనం గుర్తించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకని అంటే ఆ లీలలన్నీ కూడా ఒక డ్రామా కింద, ఒక సినిమాల కింద, లేకపోతే ఒక నాటకీయంగా వాటిని వాడేసుకున్నారు.
దానివల్ల ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఏది చూసినా దాన్ని ఒక అనుమానం కింద చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చెప్తారంటే ఒక జ్ఞానిని గుర్తించగలడు, ఒక సిద్ధ పురుషుడు సిద్ధుడిని గుర్తించగలడంట, ఒక మంచివాడిని గుర్తించగలడు, ఒక దొంగవాడిని గుర్తించగలడంట. అంటే ఇక్కడ ఏది ఉందో అది అద్దంలా రిఫ్లెక్షన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకి లోపల ఉందో దాని ప్రకారమే మనం రిసీవ్ చేసుకోగలుగుతామో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే దివ్య లీలలు అంటే అది ఆర్తులను రక్షించేది, అర్థార్థులను పోషించేది. వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే వాళ్ళని పోషించడానికి, రక్షించడానికి లీలలు. నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనని భక్తులకి ప్రసాదించి వారిని మళ్ళీ మోక్షం వైపు చేసేవిగా కూడా లీలలు ఉండేవి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచి తమకు కీర్తిని చేకూర్చాలని ఎవ్వరూ అనుకోలేదండి. వాళ్ళు పట్టించుకోరు, తుచ్చంగా కనిపిస్తుంది. సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ కూడా ప్రదర్శించలేదు. చాలామంది చిల్లర చమత్కారాలు ప్రదర్శిస్తారు, కానీ అది అలాగ ఎప్పుడూ వాళ్ళు చెయ్యలేదు కూడా. కానీ మనము అలా చూసి చాలామందిని ఆ చమత్కారము అని అనుకుంటూ ఉంటాము, లేదా వీళ్ళేదో చిల్లర వేషాలు వేస్తున్నారు అని అనుకుంటాము. గుర్తించలేము. మీకు దీని ప్రకారము నాకు ఒకటి గుర్తొచ్చి చెప్తున్నాను. చిన్మయానంద గారు, అందరికీ ప్రపంచంలో అందరికీ తెలుసున్నాయ చిన్మయానంద గారు జర్నలిస్ట్ అయ్యి ఆయన ఢిల్లీలో ఒకసారి జర్నలిజం మీద ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ఆ పని మీద ఆయన తిరుగుతున్నప్పుడు, ఆయన వెళ్ళి ఒక చోట ఉన్నప్పుడు ఒక మహానుభావుడు ఒంటి కాలి మీద కింద ఒక వస్త్రం పరుచుకుని దాని మీద నుంచుని ఒంటి కాళ్ళ మీద చేతులు రెండు నమస్కార ముద్ర పెట్టి సూర్య నమస్కారం కింద ఒంటి కాళ్ళ మీద జపం చేస్తున్నాడు ఆయన. జనం అందరూ అటు ఇటు తిరుగుతూ చిల్లర డబ్బులు విసురుతున్నారు ఆయనకి. ఈయన అలా నుంచుని ఆయన చూశాడు. ఎంతసేపు అయినా ఒంటి కాళ్ళ మీద ఉన్నాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, అరే ఈ చిల్లర డబ్బుల కోసం అంత కష్టపడుతున్నాడు ఇతను. ఆ ఒంటి కాళ్ళ మీద నుంచుని ఎండలో ఒంటి మీద చొక్కా లేకుండా గోచి ధరించి అంగవస్త్రం ధరించి ఒక ఆయన నుంచుని అలాగా నమస్కార ముద్రతో నుంచున్నాడు. అరే ఈ డబ్బుల కోసం ఇలాంటి వేషం వెయ్యాలా అని అనుకుని తను ఏదో పని మీద వెళ్తాడు. తిరిగి సాయంత్రం వచ్చే వరకు కూడా అతను అక్కడే ఉంటాడు. పొద్దున్నుంచి నుంచున్నాడో మళ్ళీ నుంచున్నాడో తనకి డౌట్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ మన్నాడు ఆ దారిలో వెళ్తూ చూస్తాడు, అలాగే ఉంటాడు ఆయన. అరే ఈయనెవడు నిన్న కూడా అలాగే నుంచున్నాడు, ఇప్పుడు అలాగే నుంచున్నాడు, సరే చూద్దాం ఎంతసేపు నుంచుంటాడు అని చెప్పి అసలు నుంచోగలుగుతున్నాడా, మధ్యలో ఏమన్నా వస్తున్నాడా వెళ్తున్నాడని చెప్పి ఆయన కూడా అక్కడే కూర్చుని ఆయనే చూస్తాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు నుంచుంటాడు. ఆ నుంచున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే సాయంత్రం అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆ చేతులు నెమ్మదిగా నమస్కార ముద్ర నుంచి తీసేసి ఆయన చేతులు కింద పెట్టేసి ఒంగుని ఒక్కసారి తన దుప్పటా తీసుకుని ఆ డబ్బులన్నీ అలాగా ఇసిరేసి ఆ దుప్పటా భుజం మీద వేసేసుకుని నడిచి వెళ్ళిపోతుంటాడు. ఒక్కసారి చిన్మయానంద గారికి షాక్ తింటాడు. అరే డబ్బుల కోసం కాదా ఇతను, మరి ఎందుకు నుంచున్నాడు ఇలాగా అని చెప్పి డౌట్ వచ్చి వెనకాలే పడతాడు. మీరు ఎందుకండి అలా ఒంటికాల మీద నుంచున్నారంటే ఆయన ఏం మాట్లాడు. వెనకాలే వెళ్ళి చెప్తాడు, ఆయన అడుగుతాడు, ఆయన ఏం మాట్లాడు. ఆ మన్నాడు కూడా వెళ్ళి నుంచుని చూస్తే ఆయన అదే పని చేస్తాడు. ఈ వదలకూడదు, జర్నలిస్ట్ వల్ల ఆయన ఏంటో తెలుసుకోవాలని చెప్పి కూడా వెంటబడి వెళ్ళి చూస్తే చాలా చిత్రంగా పొద్దున్నుంచి నుంచున్నాడు ఆయన. మళ్ళీ అక్కడ చిన్న ఏదో ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కొన్ని మంచినీళ్ళు తాగి ఆ రాతి మీద ఆ గుడ్డే తల కింద పెట్టుకుని శుభ్రంగా నిద్రపోతాడు. ఆహారం లేదు, పొద్దునుంచి ఎండలో నుంచున్నాడు, మరి డబ్బులు తీసుకోవట్లేదు. అసలు ఆయనకు ఆశ్చర్యం వేసేస్తుంది. మాట్లాడు, ఏమీ చేయదు. ఆ తర్వాత మన్నాడు కూడా మళ్ళీ వెళ్ళి కూర్చుంటే ఈయన చూసి ఆయన చెప్తాడనమాట, ఇది నన్ను తెలుసుకోవడం కాదు, దేనికి నేను నుంచున్నానని నువ్వు అన్వేషించని చెప్తాడు. అక్కడి నుంచి అన్వేషణ స్టార్ట్ అవుతుంది. భారతదేశంలో ఎంతమంది మహాత్ములు ఎన్ని రకాల రీసెర్చ్ చేస్తున్నారో జర్నలిస్ట్ వల్ల బాగా తెలుసుకుంటాడు. అక్కడి నుంచి ఆయన జర్నీ మారిపోతుంది. చాలా స్టోరీ ఉంటుంది దాని నుంచి. చిన్మయానంద గారు ఆ ఒక్క సంఘటన నుంచి ఆయన ఇప్పుడు ప్రపంచ అన్ని దేశాలకి
ఆయన ఆదర్శంగా నిలబడ్డాడు. అలాంటి మహాత్ములు మన భారతదేశంలో లీలలు కాదు, అవి సిద్ధులు కాదు. సో ప్రజలు లోక కళ్యాణం కోసం వాళ్ళ మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి, అన్ని రకాల పరిస్థితులు మార్చటం కోసము వాళ్ళు కష్టపడి అవతారాలెత్తి జన్మ తీసుకుని లోకాన్ని ఉద్ధరించడం కోసం చేసే పనులు. ఓకే, ఇది 11వ అధ్యాయంలో ఈ 5 పాయింట్లు. అయితే ఇప్పుడు కథ మొదలుపెట్టారు. నామధారకుడు అత్యంత ఆసక్తితో వింటున్నాడు. 10 అధ్యాయాలు విన్నాడు. 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, అడుగుతున్నాడు. ఇలా అన్నాడు. ఏమని? అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ పర్యాయము ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెప్తూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే కానీ తరగడం లేదు. ఆ 2వ అవతార విశేషాలు కూడా నాకు వివరించండి స్వామి అని చాలా శ్రద్ధాళువైన శ్రోత కింద అతను ఉన్నప్పుడు, అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినప్పుడు సిద్ధునికి భగవద్ లీలలు తనివి తీరా వివరించాలని చెప్పే అవకాశం లభించింది. అంతటి శ్రద్ధ మనకు ఉన్నప్పుడు ఆ భగవంతుని లీల తెలియచేయటానికి గురువులు లేకపోతే మహాత్ములు ఎవరైనా సరే ఆ లీల తమ నోటితోటి బయటికి వివరించడానికి ఎదురుగుండా ఉండే శ్రద్ధాలను బట్టి వాళ్ళ వాక్కు వస్తూ ఉంటుంది. అట్టి అదృష్టానికి పొంగిపోయాడు సిద్ధుడు కూడా. అంటే వినేవాడు ఒకడు ఉన్నాడండి భగవంతుడి కోసం అనే అదృష్టముకి పొంగిపోయాడు. సిద్ధుడు పొంగిపోయాడు. నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనని తాను దత్తం చేసుకున్న, దత్తుడు అంటే తనని తాను దత్తం అంటే అర్పించుకోవడం, అర్పణ. దత్తము అంటే అర్పణ అని అర్థం. తనని తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడు చేతల యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా అని చెప్పాడు. అంటే ఆ దీనులను ఉద్ధరించడానికి తను తాను దత్తం చేసుకున్నాడు. అలాంటి పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కాదు. అంటే అంతటి అభయహస్తం ఆ చేతులు ఏ యోగులు కూడా కనిపెట్టలేరు. దాని నుంచి ఎంతటి అభయం వస్తుందంటే అంతటి అభయం వస్తుంది, సాధ్యం కాదు. కనుక నేనెంత వర్ణించినా అది కొద్దిగా అవుతుంది. అంటే అంతటి ఆయన లీలా గాథల్లో లవలేశమే నేను చెప్పగలుగుతాను. ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా, మొత్తం అన్నీ నేనేం చెప్పినట్టు కాదు, ఎక్కడో కొద్దిగా నేను చెప్పినట్టు అవుతుందని ఇలా చెప్పసాగాడు. శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక కోరుకుంది కదా. అంబిక జీవితశేషమంతా శివ పూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కారంజా లేక లాడకారంజా అను గ్రామంలో అకోలా జిల్లా వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివశక్తి కూడా అబ్బింది. ఆవిడ కోరుకుంది కదా మరి. ఆవిడ అందుకుని ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఈ జన్మలో శివ పూజలో గడుపు తల్లి, నువ్వు శుద్ధి అవుతావు, అప్పుడు నీ గర్భాన్ని జన్మిస్తానని చెప్పాడు. కాబట్టి ఆమె శివ పూజలో శేష జీవితాన్నంతా శివ పూజలోనే గడిపింది. ఆమె మరు జన్మలో మహారాష్ట్రలో పుట్టింది. అయితే ఎక్కడ పుట్టిందంట? వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించిందంట. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం ఉంది కదా మరి, ఆ శివ లీలలు శివ పూజలో ఉంది ఆవిడ. కాబట్టి ఆ సంస్కారం ఉంది కాబట్టి సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే జన్మ వాసన అంటాము. ఆ జన్మలో మనం ఏమి చేసామో దాని నుంచి వచ్చే వాసన తరంగాలు ఉంటాయి. అవే మరు జన్మలో మళ్ళీ బాట అవుతాయి సంస్కారాల కింద. కాబట్టి అటువంటి సంస్కారం ఏది? శివ పూజ సంస్కారం ఉంది కాబట్టి ఆవిడికి ఆ పూర్వజన్మ సంస్కారంతో సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా వచ్చింది. ఆమెకి యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు తల్లిదండ్రులు. అతడు కూడా శివభక్తుడే. ఈవిడే శివభక్తురాలే, ఆయన శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తకులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన
ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ ఇవన్నీ చేస్తూ ఉండేది. ఆ వాసన ఉంది. తోడైన భర్త కూడా అలాంటి వాడే రావడం వల్ల ఇంకొంచెం పెరిగింది అది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది. ఇలా సూర్యుని ఛాయ వలె అంటే సూర్యుని ఛాయ మనల్ని ఎవరిని విడనాడదు. ఆయన యొక్క కిరణాలు అంతటా ఎలా వ్యాపించి ఉంటాయో ఈవిడ కూడా తన భర్తని ఎప్పుడు విడనాడకుండా సర్వోపచారాలు చేస్తూ ఉండేదంట. ఇలా 16 సంవత్సరాలు గడిచాయి. అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నములో ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు. నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదంట. సరికదా, స్పష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాడు. ప్రణవము సామాన్యమైంది కాదండి, అది మంత్రం కాదు. సో ఆ శక్తి అది ఉన్నదంతా ప్రణవమే అన్నప్పుడు ఈ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వల్ల ఏడవలేదంటండి. పైగా స్పష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. అందుకని ఇతన్ని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయని దైవజ్ఞులు చెప్పారు. అప్పట్లో జ్యోతిష్య శాస్త్రము అంటే కరెక్ట్గా ఉండేది. ఎందుకంటే వాళ్ళు చాలా సాధకులు, ఎంతో సాధన చేసి వాళ్ళు అంటే ఆ చూపు అంటే ఈ చూపు కాదు కదండి, గ్రహణ శక్తి. ఆ గ్రహణ శక్తి వృద్ధితోటి వాళ్ళ దూరదృష్టి అంటారు. ఎంతటి దూరదృష్టి అంటే జన్మలు జన్మాంతరములు అన్నీ కూడా తెలుసుకోగలిగే అంత దూరదృష్టి ఉండేది. సో అటువంటి జ్యోతిష్య విద్వాంసులు అతని జాతకం చూశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మాధవ శర్మ తల్లిదండ్రులు ఈవిడి అంబ భర్త మాధవ శర్మ కాబట్టి నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే కాబట్టి ఇతడు మనవలే గృహస్థాశ్రమంలో ఉండడు, సన్యాసం తీసుకుంటాడు, జగద్వంద్యుడవుతాడు. ఎందుకనంటే ఇతని చరణాలు, ఇతని పాదాలు పట్టుకున్న వాళ్ళు, ధ్యానించిన వాళ్ళు, భక్తులకి ఇతను కామధేను అంటాడు. కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ కూడా కోరిన కోరికలు ఇమీడియట్లుగా తీర్చేవి కదా, అలా అవుతాడు. ఇతని దర్శనం చేతనే కూడా పతితులందరూ పావనులైపోతారు. కాబట్టి ఇతన్ని కన్నందుకు మీకు కూడా కీర్తి ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి. ఇప్పుడు ఆయన చరిత్ర చెప్పుకుంటూ మరి తల్లిదండ్రులను చెప్పుకుంటాం మనం. ఎక్కడ చూసినా ఆ చరిత్రలో జన్మ, ఆ జన్మకి కారకులైన తల్లిదండ్రులు. కాబట్టి ఇతను మీకు కీర్తి ప్రతిష్టలే కాకుండా దివ్య సుఖాలు కూడా ఇస్తాడని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి వారి దగ్గర సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులు అవుతారు అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయింది. అతన్ని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. ఎప్పుడైతే పుట్టగానే ఓంకారం పలికాడో ఆ ఊళ్ళో అంతా పాకిపోయి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేసారు. అయితే పిల్లవానికి దృష్టి దోషం తగులుతుందేమో అని తండ్రి రక్షాబంధన కూడా చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులు దృష్టి తీస్తూ ఉండేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలు పోగొట్టేవాడు అని అర్థం. అందుకని నరహరి అని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తిని సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకని నృసింహస్వామిగా వ్యవహరిస్తానన్నాడు కాబట్టి ఆ నరహరి అనే పేరు కూడా అందుకే వచ్చిందా అన్నట్టుంది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని కానీ, పాడి ఆవుని కానీ, మేకను కానీ ఏర్పాటు చేయాలని
ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకి స్తన్యం పెళ్ళుబుకి 32 దారలుగా కారి నేలపై పడ్డాయి. అంతటి శక్తివంతుడు. సో ఎప్పుడైతే వీళ్ళు ఆలోచిస్తున్నారో ఇంకా ఎవరైనా పాలిచ్చే తల్లిని కానీ, ఒక ఆవును కానీ, ఒక మేకను కానీ దేన్నైనా తెచ్చుకుని ఆ పాలతో పిల్లవాడిని పెంచాలనుకుంటున్నారు. కానీ ఇతను ఒక స్పర్శతోటి ఒక స్తన్యం నుంచి ఒక దార లేకపోతే 2 దారలు అంతే తెలుసు, తప్పితే 3 దారలు అని చెప్తారు. కానీ 32 దారలుగా పాలు నేల మీద కారినాయంట. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దిష్టి తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచేసింది. ఆ పిల్లవాడు ఊయల్లో పడుకోబెడితే ఇచ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. ఎందుకంటే తల్లి బిడ్డని ప్రదర్శించదు, అయితే బిడ్డ గొప్ప చెప్పుకోదు. ఇప్పుడు మనం చూడండి, బిడ్డ వాడు ఏం మాట్లాడాడో అవన్నీ ఊరందరికీ వాడు ఎదురుగుండానే చెప్తారు. వాడు విని ఓహో ఇలా మాట్లాడాలి కాను, ఇలా మాట్లాడితే వీళ్ళు సంతోషిస్తున్నారు కాబట్టి అలా మాట్లాడడం మొదలు పెడతాడు. సో అంటే తల్లి లక్షణాలు కావాలి. తల్లి లక్షణాలు ఏమిటంటే ఆ బిడ్డని ఎప్పుడు ప్రదర్శించకూడదు, గుప్తంగా ఉంచాలి. సో ఆవిడ అలా చేసింది. అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఆ చిన్నప్పటి నుంచి ఆ లీలలు ఎప్పుడైతే ప్రదర్శించడం మానేసిందో ఆవిడ ఎవరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచిన అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్యాకులు విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావియాకుల విస్తల్లో భోజనం పెట్టించమని మరొకొందరు అలా చెప్పారు. అంటే ఒక సంవత్సరం గడిచింది కానీ అతను మాట్లాడలేదు. అందుకని కులదేవతలను ఆశ్రయించమని ఇలా రకరకాల సలహా చెప్పారు. రావియాకుల విస్తల్లో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. కొందరు ఈ మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, క్రమంగా వస్తాయని కొందరు చెప్పారు. అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాతే మాట్లాడతారని మరికొందరు కూడా చెప్పారు. సో ఎవరెవరికి తోసింది వాళ్ళు చెప్తున్నారు. అంటే మాటలు వచ్చినా కూడా మాట్లాడడు అని చెప్తున్నారు. ఇలా వారందరి మాటలు విని నరహరి నవ్వుకునేవాడు. ఆ పిల్లవాడు నవ్వుకునేవాడు ఆ మాటలు విని. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఎవరు అడిగినా, ఎవరు పలకరించినా, ఏం చేసినా ఓం అనడమే. అయితే ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడనమాట, కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టం చేశారు. ఏమో చెవుడుందేమో అనుకుని కొంతమంది. అయితే ఓం అంటున్నాడు కాబట్టి, అంటే మన మాటలు విన్న తర్వాత అంటున్నాడు కాబట్టి ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమైంది అనేవారు. అతడు మోగవాడైతే స్పష్టంగా ఓంకారం పలకడు కాబట్టి మోగవాడు కూడా కాదు. కాబట్టి ఓం అనడం సాధ్యం కాదు కాబట్టి అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేమి చెప్పినా అదల్లా చేసేది. కానీ తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసింది బిడ్డ కోసం. సో దత్తస్వామి ముందు జన్మలో కులదైవము, అదే ఆ పరంపరలో దత్తస్వామికి ఆవిడ పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది, కానీ అతడు మాట్లాడలేదు ఎవరితోటి. బాలుడు మోగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణం అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారిపోయాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈవిడ ఏడుస్తుంటే తీసుకొచ్చి ఒక ఇనుప కడ్డీని ముట్టుకుని బంగారు కడ్డీ చేశాడు. మళ్ళీ అన్నీ తెచ్చి పరీక్ష పెట్టారు, అదే చేశాడు. సామాన్యుడు కాదని అర్థమైపోయింది, కానీ మాట్లాడలేదని దిగులు మాత్రం అలాగే ఉంది. సిద్ధుడని గుర్తించారు, అయినప్పటికీ ఆ దిగులు అలాగే ఉంది. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని అయినా పాటించగలుగుతాడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతన్ని అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. ఎవరెన్ని చెప్పినా ఆవిడ బాధ అలాగే ఉంది. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఒకసారి హత్తుకుని,
నీ మాటలు వినే భాగ్యం నాకు లేదా అని అడిగింది. నరహరి నవ్వి తనకి ఉపనయనం చేస్తే మాట్లాడతానే మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైగుల ద్వారా తెలియచేశాడు. ఓకే, ఈ అధ్యాయము చాలా పెద్దది కాబట్టి 2వ అధ్యాయము మళ్ళీ వారం తెలియచేద్దాము. అంతవరకు సెలవు.